హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 29న కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది, కీడుతో కలిసి వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలు అన్నీ కూడా పోతాయి, దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే ఈ పరిహారం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా మన పెద్దలు కూడా మనకు చెప్తూ ఉంటారు, అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని. ఆ రోజు పరిహారాలు చేయాలని, పిల్లలకు దిష్టి తీయడం, పిల్లలకు కొన్ని రకాల పరిహారాలను చేయాలని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది. ఏమీ లేదు, ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. అంటే కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించే వాడిగా మనం పరిగణిస్తాం. కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున, అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. కాలమాన ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే, ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రి పూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అంటే పట్టు విడుపు, స్నానాలు చేయనవసరం లేదు. ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు. టెంపుల్ ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణం సమయంలో అసలు బయటకు రాకూడదు. ఈ పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. సంవత్సరాల పొడుగున అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. పిల్లలు ఎదుగుదల బాగుండాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది.
ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. ఈ గ్రహణం మగ పిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయో, అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకు ప్రసరిస్తాయి. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా సరే కూడా ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి. నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పారు అంటే, గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్ ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు రబ్బర్ బెండ్లు కూడా పెట్టకూడదు, నిటారుగా అంటే స్ట్రేట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు. కట్ చేయడం కానీ లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయడం కానీ లేదంటే చీపురుని పట్టి ఊడడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది. అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే మన పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణం దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి ఈ గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి. చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి. ఈ గ్రహణం నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనం పొరపాట్లు చేస్తాం, కానీ మన పిల్లలు జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం ఈ అమావాస్య రెండు కలిసి రావడం, శనివారం కావడం కొంచెం కీడు కలిగిస్తుంది. దీని వలన మగ పిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగ పిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఏ పరిహారం చేయాలి అనే శాస్త్రంలో చెప్పడం జరిగింది అన్నమాట. గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. కీడు అనే కాదు, పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి, దిష్టి ఉందనుకోండి, నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. మీ పిల్లలు ఇబ్బంది పడతారు, అన్నం తినరు, మారం చేస్తూ ఉంటారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు బాధపడుతూ ఉన్నా, ఇబ్బంది పడిపోతూ ఉన్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు. 6 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన కొడుకులు
ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాలి. మన పిల్లలకు చాలా వరకు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. అంటే కొంచెం రెడీ చేస్తే చాలండి, మా పిల్లలకు దిష్టి తగులుతుందండి, అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి 9:50 తర్వాత మీరు ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తిరగనేదే ఉండదు. బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి. పిల్లలకు ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయి. కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు, పిల్లలకు దిష్టి పెడుతుంటారు. వారు ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని తిప్పి కొట్టడానికి కూడా ఈ ఒక్క రకంగా ఉపయోగపడే ఈ పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం ఈ విధంగా చేయడం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసుకోండి. అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈరోజు తిథి, వారం, నక్షత్రం కూడా బాగుంటుంది. ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అన్నమాట. అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య అనేది చెడును తీసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవడానికి, అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి, అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లల పరంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం. మీకు 2 మగపిల్లలు ఉన్నా, 3 ఉన్నా, లేదంటే ఒక్కరే ఉన్నా సరే ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమేమీ లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు. మనం బయటకి వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడవలసిన అవసరమేమీ లేదన్నమాట. మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకుని చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి ఉపయోగపడే ఈ పరిహారం ఇది. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి. ఏం చేయాలంటే మనం అన్నం వండుతాం కదా, సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా, అలా వండిన అన్నం నుంచి 3 ముద్దల అన్నాన్ని తీసుకోండి. ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయండి. ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి 3 ముద్దలు అన్నాన్ని తీసుకోండి. దానితో పాటు మనకు ఇంకేం కావాలంటే ఒక కోడిగుడ్డు కూడా కావాలి. కోడిగుడ్డు గురించి మనం ప్రత్యక్షంగా చెప్పుకోవలసిన అవసరమేమీ లేదు. కోడిగుడ్డు చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా ఫలితం వస్తుంది. మనం పిల్లలు బాగుండాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా జబ్బు పడిపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే
పెద్ద పెద్దవి అయితే మనం హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటాం. కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటి అనారోగ్యాలను కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు. ఇలా మీరు నిండుకుండా అన్నాన్ని తీసుకోండి. 3 ముద్దలు చుట్టండి. చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి. అంటే ఆ ముద్దలో కుంకుమ కలపండి. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి. ఒకటి తెలుపు రంగులో ఉంచేయండి. అలా ఈ 3 ముద్దలు చుట్టిన తర్వాత ఒక కోడి గుడ్డును తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిపై ఖచ్చితంగా సర్కిల్ వేయాలి. ఆ సర్కిల్కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా వేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయి. కనుక ఈ 3 ముద్దలను ఒక ప్లేట్లో ఈ ముద్దలు పెట్టేయండి. ఈ ముద్దల మధ్యలో కోడిగుడ్డును పెట్టి ఆ ప్లేటుతో దిష్టి తీయండి. 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తీయండి. సరిపోతుంది. మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ ఒక్క ప్లేటులోనే దిష్టి తీయాలి. ఆ తర్వాత ఈ అన్నం ముద్దలన్నీ గుడ్డుని ఒక కవర్లో వేసి గుడ్డు పలగకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి. అంటే 4 దారులు కలిసే చోట, 3 దారులు కలిసే చోట లేదా రోడ్డు మీద వదిలేయాలి. వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తులను మార్చేయండి. ఇలా చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎలా అంటే ముందు పిల్లలు ఎలా ఉన్నారు, ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఎదుగుదల ఎలా ఉంది, వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఆచరించండి. ఇది ఏంటంటే నార్మల్గా అనుసరించే పరిహారం. దీనికి పెద్దగా మనం ఎక్కడ కూడా శ్రమించవలసిన అవసరం లేదు, కష్టపడవలసిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా చేసుకునే పరిహారం. 3 అన్నం ముద్దలు, ఒక కోడిగుడ్డును వాడుతాం కాబట్టి బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి. ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారమే. ఎవరైనా ఈ పరిహారం చేయవచ్చు. వీళ్ళే చేయాలని రూలేమీ లేదు. ఎవరైనా సరే చేసుకోవచ్చు. దిష్టి మాత్రం ఇంట్లోనే పెద్దవాళ్లతో తీయించండి. మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి. పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా, కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే అనారోగ్యం కొద్దిగా తొలగిపోతుంది. వెంటనే పూర్తిగా తొలగిపోదు. వెంటనే ఫలితం అనేది కూడా రాదు. ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం వస్తుందన్నమాట. తరచు ఏడుస్తూ ఉన్నారు అనుకోండి పిల్లలు, ఈ పరిహారం చేసిన తర్వాత ఏడుపు మానేస్తారు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ కొడుకుల జీవితాలను కూడా మార్చండి. వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. ఎందుకు అంటే మానవ జీవితం బెస్ట్ జీవితం. మన పిల్లలు బాగుండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తూ ఉన్నాము. కానీ ఇంతకీ మంచి తిథి, వారం, నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడానికి భయపడుతూ ఉంటాము. ఏదో జరుగుతుందో లేదో, ఫలిస్తుందో లేదో, ఫలితం వస్తుందో లేదో, చెయ్యాలో లేదో అని మనం చాలా వెనక్కి ముందుకు అయిపోతూ ఉంటాం. కానీ భయపడకండి. ఏదో ఒక పరిహారం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి
ఈ విధంగా ఆచరించండి. నమ్మకంతో చేయండి. మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా చక్కగా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. గ్రహణ దోషాలను తొలగించుకోండి. ఆనందంగా జీవించండి.